వెల్కమ్ టు మోజో టీవీ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. క్లీన్ సిటీగా 8వ ఇందౌర్. హంద్రీ నీవాకు నీరు విడుదల చేసిన సీఎం చంద్రబాబు. ఏపీకి 5 స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు. దేశంలోని అత్యంత పరిశుభ్ర నగరాల జాబితాలో మధ్యప్రదేశ్లోని ఇందోర్ నగరం వరుసగా 8వసారి తొలి స్థానం దక్కించుకుంది. 2024-25 సంవత్సరానికి గాను 10 లక్షల జనాభా కలిపిన నగరాలను సంబంధించి ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ అవార్డుల్లో తొలి స్థానం కైవసం చేసుకుంది. గుజరాత్లోని సూరత్ 2వ స్థానాన్ని దక్కించుకోగా మహారాష్ట్రలోని నవీ ముంబై 3వ స్థానంలో నిలిచింది. 3 నుంచి 10 లక్షల జనాభా కలిగిన నగరాల జాబితాలో నోయిడా తొలి స్థానంలో నిలిచింది. చండీగఢ్, మైసూర్ తర్వాత స్థానాల్లో నిలిచాయి. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులను ప్రదానం చేశారు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ సహా పలువురు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. अब मैं माननीय राष्ट्रपति महोदया जी से अनुरोध करूंगी कि वे इन शहरों को अवार्ड देने की कृपा करें. सुपर स्वच्छ लीग सिटीज की पहली श्रेणी में 10 लाख से अधिक जनसंख्या वाले शहर हैं. अनुरोध करते हैं सबसे पहले कि इंदौर की टीम कृपया मंच पर पधारे और करताल ध्वनि से बधाई देते हैं. सुपर स्वच्छ लीग की पहली श्रेणी, सबसे पहला नाम इंदौर. बहुत बहुत शुभकामनाएं, बधाई. पुनः जोरदार तालियां, शुभकामनाएं हम सभी की ओर से. अब हम सूरत की टीम से निवेदन करते हैं कि कृपया मंच पर पधारें. सूरत. सूरत की टीम से निवेदन है कृपया मंच पर पधारें. बहुत बहुत स्वागत है, बहुत बहुत अभिनंदन और ढेर सारी शुभकामनाएं. इनके बाद नवी मुंबई की टीम से निवेदन है कि कृपया मंच पर पधारें. नवी मुंबई. पुनः करताल ध्वनि से स्वागत करते हैं नवी मुंबई की टीम का. बहुत बहुत अभिनंदन और ढेर सारे. హంద్రీ నీవా ఫేజ్ 1 కాల్వల విస్తరణ పనులు పూర్తి కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నీరు విడుదల చేశారు. జలహారతి ఇచ్చి నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల పంపింగ్ స్టేషన్లో 2 మోటార్లను ఆన్ చేశారు. నీటి విడుదలతో రాయలసీమకు సాగునీటి కష్టాలు తీరనున్నాయి. 12 ఏళ్ల తర్వాత సీమకు 40 టీఎంసీల నీరు అందుబాటులోకి వచ్చింది. జలవనరుల శాఖ ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను సీఎం తిలకించారు. ప్రాజెక్టు అలైన్మెంట్, ఆయకట్టు, కృష్ణా రివర్ బేసిన్ మ్యాప్లను పరిశీలించారు. పంపింగ్ స్టేషన్ వ్యూ పాయింట్ నుంచి నీటి విడుదలను వీక్షించారు. నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీ బైరెడ్డి శబరి, ఇరిగేషన్ ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సమర్పయామి. ఓం శ్రీ హిరణ్యవరుణామరణీం సువర్ణరజేదస్వయా జాతవేదో లక్ష్మీం మనపగామినీ सर्वमंगलमांगल्ये श्री सम्राट साधके
शरण्ये नारायणे नमोस्तुते शरणागत ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా మంత్రి నారాయణ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు అందుకున్నారు. స్వచ్ఛ సర్వేక్షణలో 5 అవార్డులు, రాష్ట్రం నుంచి 5 నగరాలు ఎంపికయ్యాయి. జీవీఎంసీ, విజయవాడ, రాజమహేంద్రవరం, తిరుపతి, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లకు అవార్డులు వచ్చాయి. ఆ కార్పొరేషన్ల కమిషనర్లతో కలిసి మంత్రి నారాయణ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. आगे बढ़ते हैं। लीग की इस दूसरी श्रेणी में 3 से 10 लाख जनसंख्या वाले शहर शामिल हैं। तो आइए अनुरोध करते हैं कि नोएडा की टीम कृपया मंच पर पधारे और इस पुरस्कार को ग्रहण करें। बहुत बहुत स्वागत और ढेर सारी शुभकामनाएं। कि मैं विशेष प्रशंसा भी करती हूँ। हमारे शहरों द्वारा स्वच्छता की दिशा में किए जा रहे प्रयासों का आकलन करने और उन्हें प्रोत्साहित करने के लिए स्वच्छ सर्वेक्षण एक सफल प्रयोग सिद्ध हुआ है। मुझे ये जानकर प्रसन्नता हुई है कि वर्ष 2024 के लिए आवासन और शहरी कार्य मंत्रालय द्वारा विश्व के सबसे बड़े स्वच्छता सर्वेक्षण का आयोजन किया गया है। इस सर्वेक्षण में विभिन्न हितधारकों, राज्य सरकारों, शहरी निकायों तथा लगभग 14 करोड़ देशवासियों की भागीदारी सुनिश्चित की है। निष्पक्ष सर्वेक्षण द्वारा आकलन के आधार पर अच्छा प्रदर्शन करने वाले सभी निकायों का पुरस्कार हेतु चयन किया गया है। इन सभी प्रयासों के लिए బనకచర్ల అంశంపై చర్చ జరగలేదు. రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో జరిగిన భేటీలో బనకచర్ల అంశంపై చర్చ జరగలేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ భేటీలో బనకచర్ల కడతామన్న ప్రతిపాదన ఏపీ నుంచి రాలేదని చెప్పారు. కృష్ణా జలాల వినియోగంపై నిపుణులు, అధికారులతో త్వరలో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కమిటీ నివేదిక మేరకు తదుపరి చర్యలు ఉంటాయని చెప్పారు. కేసీఆర్ చేసిన తప్పులను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. వాళ్ళు బనకచర్ల గోదావరి బనకచర్ల వాళ్ళు కడతామని అడిగితే కదా మేము ఆపమని చెప్పడానికి. ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు. ఉన్న అన్ని సమస్యల్ని కృష్ణానది మీద, గోదావరి నది మీద ఉమ్మడి రాష్ట్రాలకు ఉన్న సమస్యల్ని చర్చించడానికి, సమస్యల్ని గుర్తించడానికి అధికారులు, ఇంజనీర్లతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో చర్చించిన తర్వాత మిగతా అంశాలు ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చించుకోవాలని నిర్ణయం తీసుకున్నాము. ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చి తీసుకున్న నిర్ణయాలు 4 ప్రధానంగా. ఆ విషయం స్పష్టంగా మంత్రి గారు చెప్పినరు. సో ఈ ఆఫీసర్ల కమిటీ వచ్చిన తర్వాత నీటి కేటాయింపులకు సంబంధించి కానీ, కొత్తగా ప్రాజెక్టులు నిర్మించుకోవాల్సినవి కానీ, పాత ప్రాజెక్టుల యొక్క అనుమతులు కానీ, వాళ్ళు ఆల్రెడీ కడుతున్న ప్రాజెక్టుల మీద అభ్యంతరాలు కానీ, వాటన్నిటిని కూడా 30 రోజుల్లో మన తరఫున ఉండే అధికారులు, అదేవిధంగా ఇంజనీర్ల కమిటీ ఇష్యూస్ని అన్నిటిని కూడా గుర్తించి వాటన్నిటిని కూడా చర్చకు తీసుకొస్తుంది. ఎస్, డెఫినెట్లీ. లేదు, ఇది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాదు. ఇట్ ఈస్ జస్ట్ ఇన్ఫార్మల్ మీటింగ్ ఆర్గనైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, జల్ శక్తి, టు బ్రేక్ త్రూ సర్టెన్ ఇష్యూస్. ఇప్పుడు ఆల్రెడీ ఆ కంప్లైంట్ చేసినాం, ఆ ఫిర్యాదు ఉంది. ఆ ఫిర్యాదుల మీద పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కానీ, లేకపోతే సిడబ్ల్యూసి కానీ, లేకపోతే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ ఆల్రెడీ ఏమేమైతే మా ఫిర్యాదుల మీద అభ్యంతరాలు చెప్పాలనో పూర్తి స్థాయిలో అభ్యంతరాలు చెప్పినాయి. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న
సంస్థలే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల అభ్యంతరాలను వాళ్ళు లేవనెత్తిండ్రు. కాబట్టి ఈ సమావేశంలో ఈ అంశాలు ఏవి ప్రస్తావనకు రాలేదు. ఈ సమావేశంలో టెలిమెట్రీ విషయంలో ఇప్పుడు కృష్ణానది బేసిన్ మీద నీటి వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ఎన్ని నీళ్లను వినియోగిస్తుంది, తెలంగాణ ఎన్ని నీళ్లను వినియోగిస్తుందో గుర్తించడానికి టెలిమెట్రీ పెట్టాలని ఒక సమస్యకు పరిష్కారం చూపించడం శాశ్వతంగా. రెండవది, శ్రీశైలం ప్రాజెక్టు డ్యామ్ డ్యామేజ్ అయింది, దీన్ని తక్షణమే రిపేర్లు చేయాలని ఎన్డీఎస్ఏతో సహా మిగతా సంస్థలు ఇచ్చిన వాటిని ఆ డ్యామ్ని నిర్వహించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉంది. వాళ్ళు వాటిని అన్ని రకాలుగా ఏవైతే సమస్యలను పరిష్కరించడానికి వాళ్ళు ముందుకు వచ్చిండ్రు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్లో ఒకటి, తెలంగాణలో ఒకటి ఉండాలని పునర్విభజన చట్టంలో ఉంది. 2020 స్కూల్ బస్సులు ఫిట్నెస్ లేకుండా నడిపితే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ హెచ్చరించారు. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు దీన్ని బాధ్యతగా తీసుకొని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఇరగవరం మండలంలో గురువారం జరిగిన స్కూల్ బస్సు ప్రమాదంలో గాయపడి తణుకు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను ఎమ్మెల్యే రాధాకృష్ణ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్సులో ప్రమాద సమయంలో 25 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారని, అయితే అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదన్నారు. స్కూల్ బస్సు డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. స్కూల్ బస్సు డ్రైవర్లు ప్రవర్తన, వ్యవహార శైలిపై యాజమాన్యాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని కోరారు. చాలా మంది బస్సు డ్రైవర్లు ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. శాఖాపరంగా అధికారులు స్కూల్ బస్సు నిర్వహణపై నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. మరోసారి ప్రమాదాలు పునరావృతం కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ కోరారు. అత్తిలి మండలం బాలి గ్రామం దగ్గర తణుకు సాయి విద్యా సంస్థలకు చెందినటువంటి బస్సు ప్రమాదం జరిగి పంట చేనులోకి పడిపోవటం చాలా దురదృష్టకరం. ముఖ్యంగా బస్సులో ఉన్నటువంటి 22 మంది పిల్లలు కూడా క్షేమంగా ఉండటం ఈరోజు అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ఇద్దరికి అందులో కొంచెం గాయాలైనట్టు కూడా డాక్టర్లు చెప్పారు. కానీ వారిని కూడా ఈరోజు ఫస్ట్ ఎయిడ్ చేసి సివియారిటీ లేనందువల్ల వాళ్ళని కూడా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మేము కోరేది ఒకటే, ఈరోజు ప్రైవేట్ బస్సులు కానీ స్కూల్ బస్సులు కానీ అందరూ కూడా డ్రైవర్లు అందరూ కూడా ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు ఇటువంటి ప్రమాదం జరిగినప్పుడు ఈరోజు అదృష్టవశాత్తు వారందరికీ కూడా ఎవరికి కూడా పెద్దగా ఏమీ జరగకపోవడం చాలా అదృష్టం. ఈరోజు పిల్లలు ఎవరికి కూడా అందరూ కూడా బయటపడటం చాలా అదృష్టం. ఈరోజు అవన్నీ కూడా పరిగణలో తీసుకుని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కూడా స్ట్రిక్ట్గా కొన్ని రూల్స్ పెట్టి అవసరమైతే మానిటరింగ్ పెట్టుకొని బస్ డ్రైవర్లు ఏ విధంగా ఉంటున్నారనేది మేము కూడా చూస్తున్నాం. సగం మంది బస్ డ్రైవర్లు ఫోన్లు మాట్లాడుతూనే డ్రైవ్ చేస్తున్నారు. సో అది ఈ విధంగా ఎటువంటి ప్రమాదాలు కారణాలు మొదటిది ఫోన్లు మాట్లాడటం. ఈరోజు దీని వెనుక ఏ విధంగా ఉందనేది కూడా వారు అన్నీ కూడా పరిశీలించి కఠినంగా వ్యవహరించే విధంగా కూడా ఉండాలి వీళ్ళకి బస్సు ప్రమాదాలు. అదేవిధంగా డిపార్ట్మెంట్ వైజ్ కూడా మేము అన్ని బస్సులు కూడా వాటి ఫిట్నెస్ కూడా వెరిఫై చేయించడం జరుగుతుంది. బ్రేక్ కూడా అయిందా లేదా అనేది కూడా వెరిఫై చేయించడం జరుగుతుంది. అన్నీ ఇంటాక్ట్గా ఉంటేనే వారికి అన్ని విధాలుగాను కూడా ఈరోజు ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. అంతే తప్పితే ఈరోజు ఎటువంటి బ్రేకులు లేకుండా, లేకపోతే సర్టిఫికెట్లు లేకుండా, సరైన డాక్యుమెంట్లు లేకుండా బస్సులు నడిపితే మాత్రం దాని మీద తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాం. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కూడా దీని మీద బాధ్యతగా తీసుకుని అందరికీ కూడా తెలియజేసి డ్రైవర్లను కూడా ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కూడా ఇప్పుడు పెట్టుకుంటూ ఉండి రెగ్యులర్గా కూడా వారికి కూడా కౌన్సిలింగ్ చేస్తూ డ్రైవర్లు బస్సులు నడిపేటప్పుడు ఫోన్లు మాట్లాడకుండా చేస్తే మొదటిగా ఇటువంటి ప్రమాదాలు అవాయిడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు బస్సు ఏదో జరిగిందని చెప్తున్నారు, ఆ బస్సుకి కట్టలు ఏదో తెగిపోయినాయి అంటున్నారు. అవన్నీ కాకుండా ఈరోజు ఎందుకు జరిగిందనేది కూడా ఒకసారి పరిశీలించి దాన్ని భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా డిపార్ట్మెంట్ వైజ్ని కూడా మేము కూడా అధికారులకి అదేవిధంగా ఇటువంటి సంఘటనలు
పునరావృతం కాకుండా అన్ని విధాలుగాను కూడా కఠినంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా స్మార్ట్ మీటర్ల వద్దు ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేయాలని కోరుతూ ఆగస్టు 5వ తేదీన విద్యుత్ సబ్స్టేషన్ కార్యాలయాల వద్ద ధర్నాలు జయప్రదం చేయాలని వామపక్ష నాయకులు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్రా ప్రకాష్ పిలుపునిచ్చారు. స్థానిక సుందరయ్య భవన్ సిపిఎం కార్యాలయంలో విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వక్తలు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు స్మార్ట్ మీటర్లు బద్దలు కొట్టండి అని యువగలం పాదయాత్రలో లోకేష్ పిలుపు ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదాని స్మార్ట్ మీటర్లు బిగించడం మోసం కాదా అని వారు ప్రశ్నించారు. స్మార్ట్ మీటర్ల ద్వారా ప్రజలను తీవ్రంగా దోపిడీ చేయడానికి పూనుకుంటుందని విమర్శించారు. టైమ్ ఆఫ్ ది డే విధానం పేరుతో గంటకు రీడింగ్ తీసుకోవచ్చు అని, పగలు ఒక రేటు, రాత్రి ఒక రేటు, చలికాలం ఒక రేటు, వేసవి కాలం ఒక రేటు, సాయంత్రం 6 గంటల నుండి 10 గంటల వరకు మరొక రేటు ఉంటుందని వారు తెలిపారు. ఈ విధంగా ప్రజలను ఆదాని కంపెనీ దోపిడీ చేస్తుందని విమర్శించారు. ఇప్పటికే పెరిగిన విద్యుత్ బిల్లులతో సామాన్య ప్రజలు గగ్గోలు పెడుతున్నారని, 93 నెలల్లో అదనపు ఛార్జీలు వసూలు చేస్తారని వారన్నారు. ఇళ్లకు బిగించకుండా ప్రజలు వ్యతిరేకించాలని కోరారు. జూలై 18 నుండి 22 వరకు పట్టణం, మండలం కేంద్రాలలో సదస్సులు జయప్రదం చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గంగరావు, సింహాచలం సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పి చంద్రరావు, పట్టణ పౌర సంక్షేమం కన్వీనర్ ఎం గోవర్ధనరావు తదితరులు పాల్గొన్నారు. స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని, ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేయాలని కోరుతూ విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ఆగస్టు 5వ తేదీన జిల్లాలోని అన్ని సబ్ స్టేషన్ల ముందు ధర్నా కార్యక్రమం చేయాలని చెప్పి వామపక్షాలు, ప్రజా సంఘాల తరఫున పిలుపునిస్తున్నాం. దానికంటే ముందుగా 17 నుంచి 22వ తేదీ వరకు అన్ని మండల, పట్టణ ప్రాంతాల్లోన సదస్సులు నిర్వహించాలని చెప్పి పిలుపునిస్తున్నాం. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలు మేము తగ్గిస్తాం, పెంచబోము, ఈ బాధను ఆపుతాము, స్మార్ట్ మీటర్లు రద్దు చేస్తామని చెప్పినారు. అదేవిధంగా యువగలంలో లోకేష్ గారు స్మార్ట్ మీటర్లు బదులు కొట్టండి అని చెప్పినారు. ఈవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం కూటమి ప్రజలకు మోసం సైడు కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించి అధికార పక్షంలో వచ్చినప్పుడు మీరు ఆదాని స్మార్ట్ మీటర్లు మీరు బిగించడం అనేది ప్రజలకు మోసం చేయడమే అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాదు, ఈ స్మార్ట్ మీటర్లు, ఈ ఆదాని స్మార్ట్ మీటర్లు ప్రజలని తీవ్రంగా దోపిడీ చేయడానికి ఉపయోగపడతాయి. ది టైమ్ ఆఫ్ ది డే అని ఒక విధానాన్ని తీసుకొచ్చి రోజుకి 4 భాగాలుగా చేసి ఉదయం ఒక భాగం, సాయంత్రము, మధ్యాహ్నం గంటకి ఒక రేటు, శీతాకాలం ఒక రేటు, ఎండాకాలం ఒక రేటు, సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఒక రేటు ప్రజల జోబీలు ఖాళీలు చేస్తాయి. అదేవిధంగా ప్రీపెయిడ్ మీటర్స్ ఏమైనా సరే డబ్బులు అయిపోతే వెంటనే కటింగ్ అయిపోద్ది. ప్రజలు మాత్రం విద్యుత్ కొనుగోలు చేయలేని పరిస్థితి, తీవ్ర ఇబ్బందుల్లో పడతారు. ఈవేళ ఆదానికి ఈవేళ ఈ ప్రజల తోలుగా సొమ్మునంతా కూడా కట్టబెట్టడానికి ఈవేళ బీజేపీ, తెలుగుదేశం కూటమి ప్రభుత్వాలు ఈవేళ పూనుకుంటారు. ఎట్లాంటివి చేస్తే సహించేది అని చెప్పి హెచ్చరిస్తారు. అంతేకాదు, సాంకేతిక విజ్ఞానం అభివృద్ధి చెందిన ఈ కాలంలో కూడా గిరిజనుల ఎందుకు మారడం లేదు? ప్రభుత్వాలు అభివృద్ధి వైపు మరియు గిరిజనుల కాలగమనం వైపు ఆలోచించండి కానీ రాజకీయ విమర్శలు మానుకొని ప్రజల అభివృద్ధికి కంకణాలు కట్టండి. సాలూరు నియోజకవర్గంలో డోలి మూతలు, గిరిజనులకు నరకయాతన. సాలూరు మండలం కొదమ పంచాయతీ కొంజపాకకు చెందిన నిండు గర్భిణి కొండ తామర సుందరిని డోలిలో మోసుకెళ్తున్న దృశ్యం. సూరపడు కొంజపాక విలేజ్, పార్వతీపురం మైనం జిల్లా, సాలూరు మండలం. మేము ఈరోజు ప్రెగ్నెంట్ కేసుని డోడీ మూతలో వేయవలసి వస్తుంది. ఎందుకంటే రోడ్డు సౌకర్యం కొద్దిగా బాగులేక, అయినా ఇక్కడ కూడా ప్రభుత్వానికి మేము ఎంతో దరఖాస్తులు పెట్టినా కూడా మనం పట్టించుకోవట్లేదు. రోడ్డు సౌకర్యము మాకు లేదు. దాని గురించి మేము ఈరోజు వీడియో చేసుకున్నాము.
అందుకని సార్ విజయనగరం జిల్లా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సబ్ కంట్రోల్ ను విజయనగరం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వకుల్ జిందాల్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వకుల్ జిందాల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ విజయనగరం పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయని, అలాగే రోజు తప్పించి రోజు ట్రాఫిక్ ఎక్కువగా పెరుగుతూ వస్తోందని అన్నారు. అదే క్రమంలో ఆర్టీసీ బస్ స్టేషన్ వద్ద ఎక్కువగా ఉదయం సాయంత్రం రద్దీగా ఉంటుందని, వాహనదారులకు ఎంతో ఇబ్బందులు గురి అవుతున్నారని అన్నారు. ఇలాంటి సమస్యలు ఎదురు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాఫిక్ సబ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రజలు ట్రాఫిక్ సమస్యలపై ఎటువంటి ఇబ్బందులు కలిగిన వెంటనే ట్రాఫిక్ సబ్ కంట్రోల్ రూమ్ కి వచ్చి కంప్లైంట్ చేయాలని ఆయన కోరారు. నమస్కారం. సో మనందరికీ తెలుసు విజయనగరం టౌన్లో ట్రాఫిక్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. సో మనకి నేరో రోడ్స్ ఉన్నాయి, బట్ ట్రాఫిక్ డే బై డే చాలా పెరుగుతుంది. సో అదే క్రమంలో మన దగ్గర ఆర్టీసీ బస్ స్టాండ్లో ఎప్పుడు కూడా రద్దీగా ఉంటుంది. మార్నింగ్ కానీ ఈవినింగ్ చాలా చాలా కంజెస్టెడ్గా ఉంటుంది, రద్దీగా ఉంటుంది. సో ఇక్కడ ఆల్మోస్ట్ 24 అవర్స్ ఇక్కడ ట్రాఫిక్ వాళ్ళు డ్యూటీ చేస్తుంటారు. సో ట్రాఫిక్ సిబ్బంది డ్యూటీ చేయడము ఈ ఎండాకాలంలో అదేవిధంగా వర్షాకాలంలో చాలా డిఫికల్ట్ ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ బస్ స్టాండ్ బయట ఈ ట్రాఫిక్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎటువంటి వెదర్ కండిషన్ అయినా లాంగ్ అవర్స్ డ్యూటీ చేయడానికి ఈ ట్రాఫిక్ సిబ్బందికి అవుట్ పోస్ట్ చాలా చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా దాంట్లో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా పెట్టడం జరిగింది. సో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ యూజ్ చేసుకొని ఈ ట్రాఫిక్ని ఈజీగా నియంత్రించవచ్చు. సో ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఎప్పుడు కూడా జామ్ అవ్వడము, తర్వాత ఈ చాలా బస్సులు రావడము, సాయంత్రం స్కూల్స్ వదిలేటప్పుడు కాలేజ్ వదిలేటప్పుడు చాలా ఎక్కువ మంది పిల్లలు రావడము, ఆటోలు రావడము ఎప్పుడు కూడా ఇక్కడ రద్దీగా ఉంటుంది. సో ఆ టైంలో ఇది ఇంకా ఎఫెక్టివ్గా ఇంకా మంచిగా ట్రాఫిక్ స్మూత్గా నడపడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాము. సో ఈ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారు అదేవిధంగా డిఎస్పీ విజయనగరం ఇనిషియేటివ్ తీసుకొని ఈ అవుట్ పోస్ట్ పెట్టించడం జరిగింది. సో రాబోయే రోజుల్లో ఇది చాలా మాకు ఉపయోగపడుతుంది మేము ఆశిస్తున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్వతీపురం నియోజకవర్గం బలిజిపేట మండలం విస్తృత స్థాయి సమావేశం పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అధ్యక్షతన బుధవారం మండలం కేంద్రంలో నిర్వహించగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అరకు ఎంపీ శ్రీమతి గుమ్మా తనూజారాణి, రాష్ట్ర వైసీపీ కార్యదర్శి, మాజీ తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్ పాల్గొనగా బాబు షూరిటీ, మోసంగారెడ్డి, చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు తెస్తూ మండల స్థాయి కార్యక్రమాన్ని వందలాది మంది పార్టీ శ్రేణుల సమక్షంలో క్యూఆర్ కోడ్ను ప్రదర్శించి ఘనంగా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ మండల విస్తృత స్థాయి సమావేశంలో క్యూఆర్ కోడ్ ద్వారా డాక్యుమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ డాక్యుమెంట్లో చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన బాండ్ల గురించి, గత జగనన్న ప్రభుత్వం నాటి పథకాలు ఎలా ఎగరగొడుతున్నారు, అలాగే చంద్రబాబు మోసాల వల్ల ప్రజలకు కలిగిన నష్టం ఎంత అన్నది గ్రామాల్లో ప్రజలు అందరికీ వివరించాలని మాజీ ఎమ్మెల్యే జోగారావు తెలిపారు. చూపించి ప్రభుత్వం యొక్క మెడలు ఉంచి సంక్షేమాన్ని మీకు అందరికీ అందించాలనే ఆలోచనతోనే వేదిక మీద పెద్దలు, అదే కింద పెద్దలు అందరూ కూడా
గ్రామాన్ని వెళ్ళి ప్రతి వీధికి వెళ్ళి అక్క నీకు సంక్షేమ కార్యక్రమం చంద్రబాబు నాయుడు ఇస్తామన్నాడు, నీకోసం మేము పోరాడతామని చెప్పేటట్టుగా ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు సన్నద్ధమై మన గ్రామాల్లోకి వస్తాం. రేపు 21వ తేదీ నుండి 4వ తేదీ వరకు ఈ మండలంలో ఉండే అన్ని గ్రామాలకి మేము వేదిక మీద పెద్దలు వచ్చి అయ్యా రైతుకి రైతు భరోసా ఇస్తామన్నాం, 18 సంవత్సరాలు నేను చెల్లికి 1500 ఇస్తామన్నాం, నిరుద్యోగ యువతలకు 3000 ఇస్తామన్నాం, ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నాం, ఫ్రీ బస్ ఇస్తామన్నాం, 50 సంవత్సరాలు నేను నాకు అన్నదమ్ముడికి పెన్షన్ ఇస్తామని చెప్పు. ఎప్పుడు ఇస్తావు, ఎందుకు ఇస్తామని చెప్పేటట్టుగా అడగాల్సిన బాధ్యత గ్రామాల్లో మన పైన ఉంది. కావస్తుంది. అయితే ఈ సంవత్సర కాలంలోని కూటమి ప్రభుత్వం ఏం చేసింది అంటే అక్రమాలు, అన్యాయాలు, అక్రమ కేసులు, గొడవలు ఇవి తప్పితే ఎలక్షన్ ముందు ఎన్నో చెప్పుకుంటూ వచ్చారు. సూపర్ 6 అన్నారు, ఈరోజు ఒక్క రన్ కూడా తీయకుండా డకౌట్ అయిపోయారు. కానీ మరి ఏ బలం చూసుకునో ఏం చేశారనో కానీ ఈరోజు సుపరిపాలనకు తొలి అడుగు అని చెప్పి కార్యక్రమాన్ని తీసుకొని వస్తున్నారు. అయితే అది సుపరిపాలనకు తొలి అడుగు కాదు, అక్రమాలకు, అన్యాయాలకు, దోపిడీలకు తొలి అడుగుగా భావిస్తున్నాం. అదే ఏవైతే సూపర్ 6 అని చెప్పి అబద్ధపు హామీలు ఇచ్చారో అవన్నీ ఖచ్చితంగా నెరవేర్చాలి, ప్రజలకు నిజంగా సుపరిపాలన అందించాలి అనే విధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చిన కార్యక్రమమే బాబు షూరిటీ మోసం గ్యారంటీ. రెడ్డి శాంతి ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ. మెలియాపుట్టి మండలం ముకుందాపురం గ్రామంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి శాంతి బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనకు, ప్రస్తుత కూటమి పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాలను ప్రజలకు వివరించారు. చంద్రబాబు సూపర్ 6 వంటి అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చారని, అయితే సంవత్సర కాలం గడిచినా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వచ్చి సంవత్సరం 2-3 నెలలు అవుతుంది. ఏమైనా చేశారా ఈ కూటమి ప్రభుత్వం మిమ్మల్ని అడుగుతున్నారు? ఏమైనా చేశారండి? రైతు భరోసా ఇప్పటికి 2 సార్లు పడిపోవాలి. ఒక్కసారి పడిందా మనకి? మన అక్క చెల్లెలకి పండగ వస్తే, దసరా వస్తే ఎలా మనం ఏ రోజంతా మనం షాపుల్లోనే ఉండేవాళ్ళం. మన పిల్లలకి బట్టలు, మనకు బట్టలు, అవునా కదా? చేయూత, ఇంట్లో చక్కగా కోడికూర అన్నీ వండుకొని ఎంత బాగుండేది. ఇప్పుడు ఏంటి? బ్యాంకులకి వెళ్తే రూపాయి లేదు. ఎందుకు? మనం నిరసనదే. మనం మీ బ్యాంక్ అకౌంట్లు తీయండి. 2024 జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి వరకు బ్యాంక్ అకౌంట్ చూడండి, జగనన్న వెళ్ళిన తర్వాత బ్యాంక్ అకౌంట్ చూడండి, రూపాయి కూడా పడలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి కూటమి ప్రభుత్వం తెచ్చింది. కాబట్టి మనం వీళ్ళకి బుద్ధి చెప్పి ఆ మార్గం మనం తీసుకురావాలి. ప్రతి ఒక్కరికి అవగాహన పరచాలి. మోసపోకూడదు. నమ్మకాన్ని ద్రోహం చేసిన వారికి మళ్ళీ ఇంకో అవకాశం ఇవ్వకూడదు. వాళ్ళు ఇప్పుడు వచ్చి సుప్రపాలనని ఊరు తిరుగుతున్నారు. 2-3 వస్తున్నారు. ఇప్పుడు మనం చూడండి ఎంతమంది కూర్చున్నాం. వాళ్ళు మాత్రం దొంగతనంగా వస్తున్నారు. 2-3-4 జెండాలు మాత్రం అంత కడుతున్నారు. వచ్చేవాళ్ళు 2-3 అవునా కాదండి? వచ్చి మేము అది అందించాం, ఇది అందించాం అంటున్నారు. ఉండే పెన్షన్లు కూడా తీసేస్తున్నారు. ఏమీ అందించలేకపోతున్నారు. కేవలం వాళ్ళంతా విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడిపోయారు. ప్రజల డబ్బు తినడానికి అలవాటు అయిపోయారు. ప్రజల సంక్షేమం వాళ్ళకి అవసరం లేదు, అభివృద్ధి అవసరం లేదు. వాళ్ళకి ఏంటంటే ప్రజల డబ్బు ఎలా దోచుకోవాలి, ఎలా పంచుకోవాలి, ఎలా తినాలి, ఎలా స్థిరపడాలి, అదే కూటమి ప్రభుత్వం లక్ష్యం. దయచేసి అందరం కూడా మనం కూటమి ప్రభుత్వానికి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.